తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం మీడియా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్న వేళ ఏబిఎన్ ఆర్కే సంచలన వ్యాఖ్యలతో రంగంలోకి దిగారు. మరో బిగ్ స్కామ్ లోడింగ్ అంటూ నేరుగా ఆరోపణలు చేయడంతో ప్రభుత్వ వర్గాల్లోనూ రాజకీయ వేదికలపైన వేడి పెరిగింది. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నైని కోల్ బ్లాక్ గనుల టెండర్లు నిలిచాయి. సుమారు 1600 కోట్ల విలువైన ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ల చుట్టూ ప్రయోజనాల పోరు పెరిగి అది చివరికి మీడియా ప్రభుత్వ ఘర్షణగా మారిందనే వాదన బలపడుతోంది. ఈ వ్యవహారం మరింత ముదిరి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టుల వరకు వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వాదన వినిపిస్తుండగా, మరోవైపు ఇది మీడియా గొంతు నొక్కే ప్రయత్నమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వివాదం చివరికి రేవంత్ రెడ్డి సర్కార్ను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ విమర్శలకు దారితీస్తుంది. టెండర్ల పారదర్శకతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆరోపణలను ఖండిస్తూ విచారణకు సిద్ధమని చెబుతోంది. ఈ అంశం ఇంకా మొదటి దశలోనే ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. టెండర్లపై స్వతంత్ర విచారణ, జర్నలిస్టుల అరెస్టులపై న్యాయ సమీక్ష, అలాగే మీడియా ప్రభుత్వ సంబంధాలపై స్పష్టమైన విధానాలు అవసరమన్న అభిప్రాయం బలపడుతోంది. నైని కోల్ బ్లాక్ టెండర్ల వివాదం కేవలం ఆర్థిక అంశంగా కాకుండా రాజకీయాలు, మీడియా, ప్రజాస్వామ్య విలువల చుట్టూ తిరిగే పెద్ద చర్చగా మారింది. మరో బిగ్ స్కామ్ లోడింగ్ అంటూ ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకు వ్యాసంలో చేసిన హెచ్చరిక నిజమవుతుందా లేక ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.